బెంగుళూరులో ఆర్ నారాయణ స్వామి అని చెప్పి గొప్ప ఘంటసాల గారి భక్తులు. ఆయన డిప్యూటీ మేనేజర్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేశారు. ఆయన తెలుగు వాళ్ళైనా తమిళనాడులో సెటిల్ అవ్వటం వలన తమిళ్ అంటే బాగా వచ్చు ఆయన. వారు 'సౌందరరాజన్' గారి పాటలు తప్ప వినేవారు కాదు. 'సౌందరరాజన్' గారి పాటలంటే చాలా ఇష్టం ఆయనకి. మొదట్లో ఘంటసాల గారు ఏం పాడతారో ఆయన ఎవరిది ఆయన. ఒకసారి ఆయన ఒక పాట విన్నారు 'గాలి మేడల్లోనే' 'మమతలు లేని మనుషులలోన' అని. ఆ పాట విన్నప్పుడు ఆయనకెందుకో మనిషి చాలా చలించిపోయారట. అరే! ఇంత మంచి కంఠం ఉన్న ఘంటసాల గారిని వదిలేసి నేను 'సౌందరరాజన్' పాటలు వింటున్నానేంటి, తెలుగు వాడిని కూడా ఇన్ని అని చెప్పి, ఆ రోజు నుంచి 'సౌందరరాజన్' పాటలే వినలేదట. ఆయన కంప్లీట్‌గా ఘంటసాల గారి భక్తులయిపోయి, ఆయన ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు దేవుళ్ళ ఫోటోలతో పాటు ఘంటసాల గారి ఫోటో కూడా తీసుకెళ్లారు. ఆయన పూజ రూమ్‌లో ఘంటసాల ఫోటో కూడా ఉంది. మేము తరచుగా కలుస్తుండేవాళ్ళం మేమిద్దరం. నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు కానీ, మేము చేసిన ప్రోగ్రామ్స్ అక్కడి నుంచి దంపతులిద్దరూ వచ్చి పాడుతుండేవారు. ఆ విషయం నాకు గుర్తుకొచ్చి నేను మీకు చెప్పినప్పుడు. ఏ మ్యాన్ హౌ వాస్ టోటల్లీ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఫ్రమ్ సౌందరరాజన్ టు ఘంటసాల గారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ది అమేజింగ్ వాయిస్ ఆఫ్ ఘంటసాల. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఘంటసాల. ఓకే సార్. థాంక్ యూ. Thank you. Please like, share, and subscribe.